Okay, shall we start our class now? Yes. మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, అవునా? చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో అందులో కొన్ని టాపిక్స్ మనం ఈరోజు రివిజన్ చేసుకుందాం. రివిజన్ చేసుకొని ఆ టాపిక్ మీద వర్క్ షీట్ చేసుకుందాం, సరేనా నాన్న? సో ప్రీవియస్ క్లాస్లో అండ్ స్కూల్లో కూడా నేను ఈ టాపిక్ని నేను చెప్పాను. ఓకే, సో ఆ టాపిక్ ఏంటంటే షేప్స్. ఏంటవి? షేప్స్. ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్లో కూడా నేను షేప్స్ గురించి చెప్పాను. ఏమేమి షేప్స్ ఉంటాయన్నాను? సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, హార్ట్, డైమండ్, క్యూబ్, ఇలా సో మెనీ షేప్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ మనం ఏ బుక్ తీసుకున్నాం అంటే మై బుక్ ఆఫ్ నెంబర్స్. మై బుక్ ఆఫ్ నెంబర్స్. ఎల్కేజీ చిల్డ్రన్ టేక్ యువర్ బుక్ మై బుక్ ఆఫ్ నెంబర్స్. మై బుక్ ఆఫ్ నెంబర్స్లో పేజ్ నుంచి కూడా మనం ఏం చేసాము? షేప్స్ వర్క్ చేసాం. షేప్స్ వర్క్ షీట్ చేసాం. సో కలర్ ద సర్కిల్ ఇన్ రెడ్ అంటే ఈ బాల్ కి మనం రెడ్ కలర్ చేసాం. బాల్ ఏ షేప్ లో ఉంటుంది? సర్కిల్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూస్తే ఏముంది ఇక్కడ? ఐడెంటిఫై అండ్ కలర్ ద సర్కిల్స్ ఇన్ పింక్. పింక్ కలర్. ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి, స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి, బిగ్ సర్కిల్స్ ఉన్నాయి. సో ఆ సర్కిల్స్ కి పింక్ కలర్ లో కలర్ చేయమన్నారు. సో మనం ఈ వర్క్ షీట్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్క్వేర్. కలర్ ద స్క్వేర్స్ ఇన్ బ్లూ. సో బ్లూ కలర్ లో స్క్వేర్ ని కలర్ చేసాం. దిస్ ఇస్ స్క్వేర్ అండ్ దిస్ ఇస్ సర్కిల్ అండ్ దిస్ ఇస్ ట్రయాంగిల్. ఓకే, సో ఇలా మనం కలర్ చేసాం. సో ఈ వర్క్ షీట్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ డైమండ్ని కలర్ చేయమన్నారు. డైమండ్ని కూడా కలర్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కంప్లీట్ చేయకపోతే మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కలర్ చేయండి, ఎందుకంటే మీకు అన్ని షేప్స్ తెలుసు కదా. సో కలర్ చేయండి. దిస్ ఈజ్ విచ్ షేప్? ఓవెల్. విచ్ షేప్? ఓవెల్. నెక్స్ట్ ఓవెల్ మీద వర్క్ షీట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమన్నా? ట్రేస్ కలర్ ద రెక్టాంగిల్స్ అండ్ ఓవెల్స్. ఇక్కడ ఏ షేప్స్ ఉన్నాయి? ఓవెల్స్ ఉన్నాయి. ఈ ఓవెల్స్ ని ట్రేస్ చేయమంటున్నారు. నెక్స్ట్ రెక్టాంగిల్స్ ని కూడా చేయమంటున్నారు. ఇలా ట్రేస్ చేసి ఏం చేయాలి? కలర్ చేయాలి. మీకు నచ్చిన కలర్ ని ఓవెల్ కి రెక్టాంగిల్ కి కలర్ చేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ విచ్ షేప్ ఇట్ ఈస్? ఎస్, స్టార్. దిస్ ఇస్ స్టార్ ఫిష్, రైట్? దిస్ ఇస్ స్టార్. సో ఈ వర్క్ షీట్ ఏంటి? కలర్ ద స్టార్స్ బ్లూ ఫ్రమ్ ఎర్త్ అండ్ హెల్ప్ ద రాకెట్ టు గో. రాకెట్ వెళ్ళటానికి మనల్ని హెల్ప్ చేయమంటున్నారనమాట. సో స్టార్స్ అన్నిటికీ ఏ కలర్ వేయాలి? బ్లూ కలర్ వేయాలి. బ్లూ కలర్ తోటి స్టార్స్ కి కలర్ చేయండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కలరింగ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాము. ఈ పేజ్ చూడండి. NWS 14 పేజ్ ఓపెన్ చేయండి. చూడండి అలా. కనెక్ట్ షేప్స్ విత్ ఏ లైన్. కనెక్ట్ షేప్స్ విత్ ఏ లైన్. చూడండి, ఈ రోలో మనకి షేప్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ రోలో కూడా మనకి షేప్స్ ఇచ్చారు. ఏమంటున్నారు? కనెక్ట్ చేయమంటున్నారు. కనెక్ట్ ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, అవునా? హియర్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ అండ్ ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఉంది, అవునా? నెక్స్ట్ ఇక్కడ ఓవెల్ ఉంది. ఇక్కడ దిస్ ఈస్ సర్కిల్. ఇక్కడ కూడా సర్కిల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్. ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. సో ఈ పక్కన ఉన్న షేప్స్ ఈ పక్కన ఉన్న షేప్స్ తోటి మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ స్క్వేర్ అండ్ వేర్ ఈస్ స్క్వేర్ ఇన్ దిస్ రో? ఫోర్త్ వన్. 1 2 3 4, ఫోర్త్ వన్. సో ఈ స్క్వేర్ నుంచి ఈ స్క్వేర్కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ట్రయాంగిల్. వేర్ ఈస్ ద ట్రయాంగిల్? హియర్. ఎస్, హియర్ ఇట్ ఈస్. సో మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ వన్ సర్కిల్. వేర్ ఈస్ సర్కిల్ ఇన్ దిస్ రో? ఫస్ట్ వన్. సో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఎక్కడుంది? రోలో. ఎస్. విచ్ షేప్ ఇట్ ఈస్? ఓవెల్. ఎగ్ ఉంటుంది కదా, ఓవెల్ షేప్. ఓవెల్ షేప్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్, అవునా? ఎగ్ ఇలా పట్టుకుంటే ఈ షేప్ లో ఉంటుంది, దాన్ని ఇలా పట్టుకుంటే
ఈ షేప్లో ఉంటుంది, అవునా? ఎస్. సో మ్యాచ్ దిస్ వన్. అండ్ దిస్ ఈస్ which shape it is? Diamond. Which shape it is? Diamond. And where is the diamond in this row? Here it is. And last one, which shape it is? Star. Which shape it is? Star. And connect the star here. Okay, Nana? Okay, turn the page. Identify and color the correct shape. First one ఏమి ఇచ్చారు? సర్కిల్. వాట్ ఈస్ దిస్? సర్కిల్. సో ఈ రోలో సర్కిల్ ఎక్కడుంది? హియర్. దీనికి కలర్ చేయాలన్నమాట మనం. నెక్స్ట్ రెక్టాంగిల్. నాన్న ఈ నేమ్స్ నేను చదువుతాను, చదివినప్పుడు మీరు పెన్సిల్తో టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత మీరు ఫ్రీ టైంలో కలర్ చేయండి, ఓకేనా? ఓకే అమ్మా? సారీ. రెక్టాంగిల్. Where is rectangle? Here. So దీనికి కలర్ చేయాలి. And square. This is heart. This is circle. This is square. And this is oval. Where is square? Here. So దీనికి టిక్ చేయండి, ఓకేనా అమ్మా? నెక్స్ట్ స్టార్. Where is star? Here. This one. సో ఇక్కడ టిక్ పెట్టుకున్నారనుకోండి, మీరు తర్వాత కలర్ చేసుకుందరు కానీ. నెక్స్ట్ హార్ట్. This is heart. Triangle. This one. Oval. This one. టిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కలర్ చేయాలి. ఏం చేయాలి నాన్న? కలర్ చేయాలి. ఓకే, టర్న్ యువర్ పేజ్. వాట్ ఈస్ హియర్? మ్యాచ్ ద షేప్స్ విత్ ద ఆబ్జెక్ట్స్ దే లుక్ లైక్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కలర్ షేప్స్ ఇచ్చారు, అవునా? ఈ కలర్ షేప్స్ ఇచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. బస్ ఇచ్చారు, వీల్ ఇచ్చారు, గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు, అండ్ ఇది ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ దగ్గర ఉంటుందన్నమాట ఇది. సో ఇవి ఇచ్చారు. ఇక్కడ ఏమేం షేప్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ వాటితో మనం మ్యాచ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇది వీల్, మనం బైక్ వీల్, కార్ వీల్, లేకపోతే బస్ వీల్, వీల్స్ చూసామనుకోండి, అదే షేప్ స్క్వేర్ షేప్లో ఉంటుందా వీల్? నో నో నో. మరి ఏ షేప్లో ఉంటుంది? రౌండ్. ద వీల్స్ ఆన్ ద బస్ గోస్ రౌండ్ అండ్ రౌండ్. సో రౌండ్ షేప్లో ఉంటే ఏమంటాము? సర్కిల్ అంటాం. ఏమంటాము? సర్కిల్. సో వీల్ నుంచి సర్కిల్కి మీరు మ్యాచ్ చేయాలి. యూజ్ పెన్సిల్స్, ఓకే? మ్యాచ్ చేయాలి, ఓకే నాన్న? నెక్స్ట్ ఇదేంటి? బస్. బస్ ఏ షేప్లో ఉంది? 2 are long, 2 are short. Rectangle. Rectangle have 4 sides. 2 are long, 2 are short కదా? సో ఇక్కడ 2 are long, 2 are short. So this is rectangle and bus look like rectangle shape. So match the rectangle. Okay? కనిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ దిస్? గిఫ్ట్ బాక్స్. వాట్ ఈస్ దిస్? గిఫ్ట్ బాక్స్. మనం బర్త్డేస్ అయినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా మనం గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా. మోస్ట్లీ గిఫ్ట్ బాక్స్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో గిఫ్ట్ బాక్స్ ఏ షేప్లో ఉంటుంది? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటే మనం ఏమంటాం? దాన్ని స్క్వేర్ అంటాం. వేర్ ఈస్ స్క్వేర్? హియర్. హియర్ ఇట్ ఈస్. సో మ్యాచ్ దిస్ వన్, ఓకే? ఓకే. అండ్ విచ్ షేప్ ఇట్ ఈస్? Triangle. Triangle. And where is the triangle here? Third one. And match this one, okay? ఐ హోప్ మీకు షేప్స్ అన్నీ గుర్తున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి మర్చిపోతే కనుక ఈ పేజెస్లో షేప్స్ అన్నీ కూడా ఒకసారి ఐడెంటిఫై చేయండి. నాన్న మీకు కలర్ చేశారనుకోండి, మీకు ఫింగర్ గ్రిప్ రావటంతో పాటు మీకు కూడా ఇంట్రెస్టింగ్గా కాన్సెప్ట్ కూడా త్వరగా వస్తుంది, ఓకేనా నాన్న? సో ఐ హోప్ షేప్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను, మర్చిపోలేదు అనుకుంటున్నాను కదా. ఎస్, ప్రెసెంట్ టాపిక్. ఆల్రెడీ మీకు బిగ్, స్మాల్, టాల్, షార్ట్, హెవీ, లైట్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్పాను కదా. సో వాటి మీద వర్క్ షీట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు, ఓకేనా? పేజ్ నెంబర్ NWS 17.
ఈ పేజ్లో ఏమంటున్నారంటే బిగ్ అండ్ స్మాల్. మనకి ఏం వర్క్ షీట్స్ ఇచ్చారు? బిగ్ అంటే ఏంటి? పెద్దగా ఉన్నదాన్నేమో బిగ్ అంటాము. స్మాల్ అంటే ఏంటి? చిన్నగా ఉన్నదాన్ని స్మాల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్, గ్రేప్స్. మీ అందరికీ తెలుసు కదా వాటర్ మిలన్, గ్రేప్స్ అందరికీ తెలుసు కదా. వాటర్ మిలన్ ఎంత ఉంటుంది కదా. వాటర్ మిలన్ ఏమో ఎంత ఉంటుంది, గ్రేప్స్ ఎంత ఉంటాయి? సింగిల్ గ్రేప్ ఈ సైజులో ఉంటాయి. సో బిగ్ ఏది, స్మాల్ ఏది? వాటర్ మిలన్ ఏమో బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఏంటి? గ్రేప్స్. ఓకేనా? సో అలా పెద్దగా ఉన్న వాటినేమో బిగ్ అంటాము, చిన్నగా ఉన్న వాటినేమో స్మాల్ అంటాము. ఓకే కదా. సో దాని మీద వర్క్ షీట్ చూడండి. ఇప్పుడు సర్కిల్ ద స్మాల్ పిక్చర్. ఇదేమంటున్నాడు? మనకి ఫోర్ పిక్చర్స్ ఇచ్చారు. ఈ ఫస్ట్ పిక్చర్లో ఏమి ఇచ్చారు? వెహికల్స్ ఇచ్చారు. సెకండ్ పిక్చర్లో కూడా వెహికల్స్ ఇచ్చారు. థర్డ్ పిక్చర్లో ఏమి ఇచ్చారు? ఫ్రూట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్లో ప్లాంట్, ఇంకా లీఫ్ కాదు ట్రీ ఇచ్చారు. ఓకేనా? ఇదేమో ట్రీ, ఇదేమో ప్లాంట్. పెద్దగా ఉన్న దాన్నేమో మనం పెద్దగా ఉన్న వాటినేమో ట్రీస్ అంటాం, చిన్నగా ఉన్న వాటినేమో మనము ప్లాంట్స్ అంటాం. ఇప్పుడు పెద్దగా ఉంటే వేప, మ్యాంగో ఇలాంటివన్నీ కూడా ఏమంటాం? ట్రీస్. పెద్దగా ఉంటాయి కదా. మనకి రోజ్ ప్లాంట్స్ ఉంటాయి, అవి పెద్దగా అయిపోతాయా? అవ్వవు కదా. సో చిన్నగా ఉన్న వాటినేమో ప్లాంట్స్ అంటాం, పెద్దగా ఉన్న వాటినేమో ట్రీస్ అంటాం. ఓకేమా? ఓకే, ఫస్ట్ వన్. ఇందులో బిగ్ ఏది, స్మాల్ ఏది? అండ్ దిస్ వెహికల్ ఈస్ బిగ్ అండ్ దిస్ వన్ స్మాల్. సో మనకేంటి? స్మాల్ వన్కి సర్కిల్ చేయాలి. సో సైకిల్ స్మాల్ కాబట్టి సర్కిల్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ కార్, స్కూటర్. కార్ పక్కన స్కూటర్ పెట్టామనుకోండి, కార్ పెద్దగా ఉంటుందా, స్కూటర్ పెద్దగా ఉంటుందా? ఆబ్వియస్గా కారే పెద్దగా ఉంటుంది కదా. సో స్కూటర్ ఈజ్ స్మాల్ పిక్చర్, స్మాల్ వన్. అండ్ ఇప్పుడే చెప్పాను వాటర్ మిలన్, గ్రేప్ చెప్పాను. ఇక్కడేమో మనకి వాటర్ మిలన్ అండ్ వాట్ ఈస్ దిస్? స్ట్రాబెర్రీ. మనందరికి ఇష్టం కదా స్ట్రాబెర్రీ. సో స్ట్రాబెర్రీ. చిన్నది ఏంటి ఇక్కడ? స్ట్రాబెర్రీ. అండ్ ట్రీ పెద్దగా ఉంటుందా, ప్లాంట్ పెద్దగా ఉంటుందా? ఆబ్వియస్గా ట్రీ పెద్దగా ఉంటుంది కాబట్టి ప్లాంట్కి సర్కిల్ చేయాలి. ఓకే అమ్మా? సో దీని ప్రకారం మీకు పెద్దది ఏది, చిన్నది ఏది అని తెలిసిందా? తెలిసింది కదా. Yes, thank you. And turn your page NWS 18. చూడండి, ఇది కూడా వర్క్ షీట్. చూడండి, సర్కిల్ ద ఫ్లవర్. ఇక్కడ కూడా ఇది మీరు హోంవర్క్ చేద్దరు కానీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ ఓన్గా చేయండి ఎవరు హెల్ప్ లేకుండా. ఇక్కడ కూడా బిగ్ స్మాల్, బిగ్ స్మాల్, బిగ్ స్మాల్, బిగ్ స్మాల్ అని ఇచ్చారు. పెద్దదొకటి చిన్నదొకటి ఇచ్చారు. ఇందులో ఏం చేయమన్నారు? సర్కిల్ ద స్మాల్ ఫ్లవర్. ఫస్ట్ దానికి ఏమో స్మాల్ ఫ్లవర్ చేయాలి. ఏది? నేను ఒకసారి చెప్తాను, తర్వాత మీరు చేయండి. స్మాల్ ఫ్లవర్ అంట. ఇదేమో పెద్దగా ఉంది కాబట్టి బిగ్ ఫ్లవర్ అండ్ దిస్ ఈజ్ స్మాల్ ఫ్లవర్. సో దీనికి సర్కిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సర్కిల్ ద స్మాల్ యానిమల్. ఇక్కడేమో లయన్ ఉంది అండ్ దిస్ వన్ ర్యాబిట్. సో స్మాల్ యానిమల్ ఏది ఇందులో? ర్యాబిట్. సో ర్యాబిట్కి నెక్స్ట్ సర్కిల్ ద బిగ్ బర్డ్. ఇదేమో ఆస్ట్రిచ్, ఇదేమో స్పారో. సో బిగ్ బర్డ్ ఏది ఇందులో? ఆస్ట్రిచ్. పెద్దగా ఉంటుంది కదా, సో దీనికి సర్కిల్ చేయాలి. నెక్స్ట్ సర్కిల్ ద బిగ్ యానిమల్. ఇక్కడేమో ర్యాట్ ఇచ్చారు, ఇంకా ఏమో ఎలిఫెంట్ ఇచ్చారు. ఇందులో బిగ్ యానిమల్ ఏంటి? ఎలిఫెంట్. సో పెద్దగా ఉన్న వాటినేమో బిగ్ అంటాము, చిన్నగా ఉన్న వాటినేమో స్మాల్ అంటాము. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. పెద్దగా చూస్తే వాటిని ఏమంటామంటే బిగ్ అంటాం, చిన్న వాటిని చూస్తే ఏమంటాం? స్మాల్ అంటాం. సో ఇవాళ కాన్సెప్ట్స్ అవి. నెక్స్ట్ మోర్ అండ్ లెస్. మోర్ అండ్ లెస్. అసలు మోర్ అంటే ఏంటి? ఎక్కువ. లెస్ అంటే ఏంటి? తక్కువ. సపోజ్ మన ఫ్రెండ్ బర్త్డే అనుకోండి, చాక్లెట్స్ పంచుతారు కదా, ఒక చాక్లెట్ ఇస్తారు, అవునా? కొంతమందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తారు? 2, 3, 4 అలా వాళ్ళకి నచ్చినన్ని ఇస్తారు.
సో ఎక్కువ క్వాంటిటీలో మనం ప్రీవియస్ టాపిక్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ, ఇప్పుడు 10 చాక్లెట్స్ ఉన్నాయి, 10 చాక్లెట్స్ ఉంటే మోర్, ఓన్లీ 1 చాక్లెట్ ఆర్ 2 చాక్లెట్స్ ఉంటే లెస్. ఎక్కువ క్వాంటిటీ ఉన్నదాన్నేమో మోర్ అంటాం, తక్కువ క్వాంటిటీ ఉన్నదాన్నేమో లెస్ అంటాం. సో మోర్ అండ్ లెస్ కాన్సెప్ట్ మీద వర్క్షీట్ ఉంది చూడండి. ఇక్కడ టిక్ ద గ్రూప్ దట్ హ్యాస్ మోర్ అంటే ఏమన్నారంటే, ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, 4 గ్రూప్ ఆఫ్ పిక్చర్స్ ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని ఎక్కువ ఇచ్చారు, కొన్ని తక్కువ ఇచ్చారు, కొన్ని తక్కువ ఇచ్చారు, కొన్ని ఎక్కువ ఇచ్చారు, కొన్ని ఎక్కువ ఇచ్చారు, కొన్ని తక్కువ ఇచ్చారు. సో అలా మోర్ ఆబ్జెక్ట్స్ లెస్ ఆబ్జెక్ట్స్ రెండు ఇచ్చారు. సో ఇందులో మనం ఏం చేయాలి, మోర్ ఆబ్జెక్ట్స్కి టిక్ మార్క్ పెట్టాలి. మోర్ అంటే ఏంటి, ఎక్కువ ఉన్న వాటికి మనం టిక్ మార్క్ పెట్టాలి. సో మనం కౌంట్ చేద్దాం. ఇక్కడ పిగ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 పిగ్స్ ఉన్నాయి. సో 6 నెంబర్ ఇక్కడ వేసుకుందాము. నెక్స్ట్ ఎన్ని చిక్స్ ఉన్నాయి, 1 2 చిక్స్ ఉన్నాయి. పిగ్ బేబీస్ని ఏమంటాము, పిగ్లెట్స్. చికెన్ బేబీస్ని ఏమంటాము, హెన్ బేబీస్ని చికెన్ ఆర్ చిక్స్ అంటాం. సో ఇక్కడ 6 పెద్దదా 2 పెద్దదా, ఆబ్వియస్గా 6ఏ పెద్దది. 6 పిగ్స్ ఉన్నాయి, 2 చిక్స్ ఉన్నాయి. సో పిగ్సే కదా పెద్దవి. సో మనం ఏం చేయాలి, పిగ్కి టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, క్రాస్ ద గ్రూప్ దట్ హ్యాస్ లెస్. ఇంటూ మార్క్ పెట్టాలంట. ఈ ఇంటూ మార్క్ పెట్టాలంట. ఎక్కడ పెట్టాలి, తక్కువ ఉన్న దగ్గర పెట్టాలంట. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సైకిల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడేమో బ్యాట్స్ ఇచ్చారు. సో సైకిల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 సైకిల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 బ్యాట్స్ ఉన్నాయి కదా. సో 3 తక్కువ 5 తక్కువ, 3 తక్కువ. 3 సైకిల్స్ ఉన్నాయి, 5 బ్యాట్స్ ఉన్నాయి కదా. సో 3 తక్కువ. సో 3 దగ్గర ఇంటూ మార్క్ పెట్టాలి. ఓకేనా నాన్న, 3 దగ్గర ఇంటూ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ టిక్ ద గ్రూప్ దట్ హ్యాస్ మోర్. ఇక్కడేమో స్మైలీ బాల్స్ ఉంటాయి కదా, స్మైలీ బాల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడేమో ఫ్రూట్స్ ఇచ్చారు. సో కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇవి 1 2 3 4 5 ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి. సో మనల్ని ఏమన్నారు, ఎక్కువ ఉన్న దగ్గర టిక్ మార్క్ పెట్టాలంట. సో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, స్మైలీ బాల్స్ కదా. సో ఇక్కడ టిక్ చేద్దాం. ఓకేనా. లాస్ట్ వన్, క్రాస్ పెట్టాలంట తక్కువ ఉన్న చోట. ఇక్కడేమో ఎగ్లోంచి బ్రేక్ చేసుకున్న చిక్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఆల్రెడీ నించొనున్న చిక్స్ ఉన్నాయి. సో 1 2 3 దీస్ ఆర్ 1 2. సో ఎక్కడ తక్కువ ఉన్నాయి, 2 తక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మోర్ అండ్ లెస్ కాన్సెప్ట్ వర్క్షీట్. నాన్న మీకు షేప్స్ బిగ్ స్మాల్ మోర్ లెస్ సో అర్థమైనాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇన్ ఈచ్ రో సర్కిల్ ద గ్రూప్ విత్ మోర్ ఆబ్జెక్ట్స్. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇది 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 ఏంటంటే, ఇక్కడేమో మోర్ ఆబ్జెక్ట్స్ ఉన్న దగ్గర సర్కిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోర్ స్టార్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. సో దీనికి సర్కిల్ చేయాలి. సో ఈ పేజ్ని హోంవర్క్ చేయండి. అండ్ ఈ పేజ్ని ఏమి చేయాలంటే లెస్ ఆబ్జెక్ట్స్ తక్కువ ఉన్న చోట సర్కిల్ చేయాలి. ఇది తక్కువ కదా దీంతో కంపేర్ చేస్తే. సో ఈ రెండు మీకు హోంవర్క్స్ ఇస్తున్నాను. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టూడ్ మై క్లాస్, రైట్? ఓకే నానా, అందరూ క్లాసెస్ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తే మీకు ఏ కాన్సెప్ట్ కూడా మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. స్టే సేఫ్, స్టే హోమ్. బాయ్.